మామ రెడ్ కలర్ టీ వేసుకున్నారు, హరీష్ బాగ్ గ్రీన్ కలర్ టీ వేసుకుంది కాబట్టి ఈ హరీష్ బాగ్ వెళ్తా నేను వెళ్తా అనేది వీడియో ఎన్ని వరకు వెళ్తాయి. ప్రైజ్ మనీ 50,000 ఇస్తా, 20,000 ఇస్తా, 30,000 ఇస్తా, 10,000 ఇస్తా, మొత్తం స్కిప్ చేయకుండా వెళ్తుంది. ఇక చలో మా వీడియో మనం అయితే బయలుదేరుతాం. చలోగా పోతున్నాం. ఇక మామ చింపి పడుతుంది ఇక రెడ్ బాగ్ మొత్తం చుక్కు చేస్తాయి ఇలా మామ మొత్తం స్కిప్ చేయకుండా కూడా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ముని వ్లాగ్స్. ఈ రోజు మన వీడియో ఏంటి అని అంటే ఈ మధ్య చాలా ఫేమస్ అయింది గ్రీన్ బకెట్ రెడ్ బకెట్ బిర్యానీ. చాలా ఇష్టంగా తింటున్నారు దాన్ని పిల్లలు పెద్దవాళ్ళు. చాలా మంది ఆర్డర్ చేసుకొని ఇంటికి తెప్పించుకొని మరి తింటున్నారు. ఆ రెడ్ బకెట్లో ఏముంది, గ్రీన్ బకెట్లో ఏమున్నది, దాంట్లో ఏమేమి కలిపి వండుతున్నారు వాళ్ళు, ఎందుకు ఇంత మంచి టేస్ట్ వస్తుంది అనేది ఈ రోజు మనం చూడబోతున్నాము. అదేవిధంగా మన ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా, ఈ రెడ్ టీ షర్ట్ అబ్బాయి, ఈ గ్రీన్ టీ షర్ట్ అబ్బాయి, వీళ్ళిద్దరు ఈ రోజు కరీంనగర్ పంపిస్తున్నాం వీళ్ళని ఒక రెడ్ బకెట్ ఒక గ్రీన్ బకెట్ బిర్యానీ తేవడానికి. అదేవిధంగా ఈ వీడియో అనేది చిన్నగా ఛాలెంజ్ లాగా తీద్దామని అనుకుంటున్నాము. ఏ బిర్యానీ అనేది ముందు తింటారు, ఏది టేస్ట్ బాగుంటుంది అని అనేది వీళ్ళిద్దరు ఈరోజు చెప్పబోతున్నారు. ఆ బిర్యానీ అయితే మనం ఇప్పుడు తెప్పిద్దాం, వీళ్ళిద్దరిని కరీంనగర్ పంపించి వీళ్ళకి ఒక గిఫ్ట్ కూడా మనం ఇవ్వబోతున్నాము. ఆ గిఫ్ట్ ఏందనేది వీడియో ఎండింగ్లో చూద్దాము. వీడియోని మాత్రం స్కిప్ చేయకండి. అదేవిధంగా లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో ఇక మన వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. చలో దోస్తులు, ఇక మా వాళ్ళు అయితే నాకు ఛాలెంజ్ పెడుతున్నారు. నాకైతే గ్రీన్ బకెట్, మా లడ్డుగానికి రెడ్ బకెట్ అయితే ఇస్తున్నారు. ఇక నేనైతే కమ్మగా కోడి పడారా మేసికి మాజా కమ్మగా తిని నేనైతే ఛాలెంజ్ వెళ్దాం అనుకుంటున్నా. మరి మా వాడు చూస్తున్నాం సట్కే, మరి ఆడికి వెళ్తారో నేను వెళ్తున్నాం, మరి మొత్తం చూడరు మామ. దాన్ని మాత్రం కత్తలో తింటే కత్తిగా. చలో ఇక బయలుదేరదాం. ఫ్రెండ్స్, మనమైతే బయలుదేరినాము. గోపాల్లోపేట నుండి కరీంనగర్ దాదాపు ఒక 25-30 కిలోమీటర్ అట్లా వస్తుంది. అయితే మనకు రెడ్ బాకెట్ ఎక్కడ ఉందనేది తెలుసు, కాకపోతే గ్రీన్ బాకెట్ ఎక్కడ ఉందనేది తెలియదు. ఆడికి పోయినాక చూద్దాము. ఇక తీసుకొని బయలుదేరదాం. దోస్తులు కరీంనగర్ దగ్గరికి అయితే వచ్చినా. ఇక్కడ చెట్టు నీటి ఉందని ఇక్కడ ఆగినాం. ఇంత ముందు ఒక నెల క్రితం నేను గ్రీన్ బాకెట్ తిన్నా. ఈ టెస్ట్ ఎట్టుండే వీడియో ఎండింగ్ వరకు చెప్తా. ఇక రెడ్ బాకెట్ తినుడే మొత్తం చింపి వాడేసుడే. ఇక రెడ్ బాకెట్కి వెళ్తా, గ్రీన్ బాకెట్ వెళ్తా, వీడియో ఎండింగ్ వరకు వెళ్తుంది. ఎందుకంటే రెడ్ కలర్ టీ వేసుకున్నాం మామ. ఇక్కడ రాజు మామ రెడ్ కలర్ టీ వేసుకున్నారు, హరీష్ బాగ్ గ్రీన్ కలర్ టీ వేసుకుంది కాబట్టి ఈ హరీష్ బాగ్ వెళ్తా నేను వెళ్తా అనేది వీడియో ఎండింగ్ వరకు వెళ్తుంది. ప్రైజ్ మనీ 50,000 ఇస్తా, 20,000 ఇస్తా, 30,000 ఇస్తా, 10,000 ఇస్తా, మొత్తం స్కిప్ చేయకుండా వెళ్తుంది. ఇక చలో మా వీడియో మనం అయితే బయలుదేరుతాం. చలోగా పోతున్నాం. ఇక మామ చింపి పడుతుంది ఇక రెడ్ బాకెట్ మొత్తం చుక్కు చేస్తాయి ఇలా మామ మొత్తం స్కిప్ చేయకుండా. ఫ్రెండ్స్, మనమైతే కరీంనగర్కి అయితే వచ్చేసినాము. మనం గూగుల్లో సెర్చ్ చేసి చూస్తే మన ఎమ్లాడ రూటు, కరీంనగర్ నుండి ఎమ్లాడ పోయే రూట్లో చూపిస్తుంది. ఇప్పుడు మనం ఆడికైతే బయలుదేరదాం. ఇక ఫస్ట్ గ్రీన్ బకెట్ గడికి అయితే పోతున్నాం మనం. ఫ్రెండ్స్, మనం కరీంనగర్ గ్రీన్ బకెట్ బిర్యానీ కాడికి అయితే వచ్చేసినాం. ఇది మన గీతాభవన్ నుంచి ఎమ్లాడ్ పోయే రూట్లో ఉన్నది. అయితే ఇంత ముందుకైతే మనం ఇక్కడికి ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైం. ఇది చిన్న బకెట్, ఇది 180 రూపీస్ అంట, ఒక్కలకు సరిపోతుందంట. ఇది దాదాపు ఒక 2-3 తినచ్చు. అయితే మనమైతే ఈరోజు ఈ సింగిల్ తీసుకుందాము, ఒక్కలు తినేది. నాకు తెలిసి ఇది చూత చిన్న కనబడుతుంది కానీ ప్లేట్లు వేస్తే ఎక్కువనే వస్తుంది. ఇదైతే తీసుకుందాం. ఇప్పుడు చికెన్ బిర్యానీనా ఫ్రెండ్స్? మనం గ్రీన్ బకెట్ అయితే తీసుకున్నాము. ఇప్పుడు రెడ్ బకెట్ తీసుకుందామని అయితే పోతున్నాము. ఇప్పుడు కోర్ట్ నుంచి మనం బస్ స్టాండ్ పోయే రోడ్లో రెడ్ బకెట్ ఉంటుంది. ఆల్రెడీ ఇంత ముందు కూడా రెడ్ బకెట్కి వెళ్ళినాం మేము. అయితే ఇప్పుడు అక్కడికి బయలుదేరుతున్నాము. ఫ్రెండ్స్, మన రెడ్ బకెట్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ కూడా సేమ్ ప్రైస్ ఉంది. మన గ్రీన్ బకెట్లో 180 రూపీసే ఉంది, ఇక్కడ కూడా 180 రూపీసే ఉంది. ఇది ఒక పర్సన్ తినొచ్చు. ఇప్పుడు ఇదైతే ఒకటి తీసుకున్నాం మనం. ఇప్పుడు మనం చేయాల్సిందల్లా ఒకటే, ఇంటికి పోయి ఇవి రెండింటిని కంపేర్ చేద్దాం. దోస్తులు, ఇక మా వాళ్ళు అయితే కరీంనగర్కి పోయి వచ్చిర్రు. కరీంనగర్కి పోయి ఎర్ర బకెట్ ఉన్న పచ్చ బకెట్ అయితే పట్టుకుని వచ్చిర్రు. పచ్చ బకెట్ అయితే నాకు ఇచ్చిర్రు. ఇగో ఈ సంచిలో మనకు ఏమేమి వచ్చినాయి అంటే పచ్చ బకెట్కు ఉల్లిగడ్డ నిమ్మకాయ వచ్చింది, చల్లసారి వచ్చింది, బిర్యానీ సూప్ వచ్చింది. నీకేం వచ్చినాయి రాజు? ఎర్ర బకెట్ రాజు. దోస్తులు, నా ఎర్ర బకెట్ బిర్యానీకి అయితే ఇక ఇది ఏమంటారు, ఇక నిమ్మకాయ ఉల్లిగడ్డ ఇచ్చారు. అంతకైతే ఉన్నట్టు ఒకటి ఏమో సాంబార్ ఇచ్చారు, దప్పడం ఇయో పెరుగు చల్ల పెరుగు చల్లసారు.
ఫ్రెండ్స్ మనమైతే బిర్యానీ తీసుకొని దాదాపు ఒక గంట అవుతుంది. ఇక మనం అక్కడ కరీంనగర్ దగ్గర షూట్ చేద్దాం అనుకున్నాం కానీ అక్కడ మన కరెక్ట్ ప్లేస్ లేదు. మనం అటు ఇటు పోయి మన మామిడి తోటలకు అయితే తీసుకొచ్చినాం. అయితే ఇక్కడ ప్లేస్ కూడా చాలా అద్భుతంగా ఉన్నది. టైం దాదాపు ఇప్పుడు 3 అవుతుంది. మనం బిర్యానీ తీసుకొని ఒక గంట 2 గంటలు అయితే అవుతుంది. అయితే ఇక్కడ మనం చిన్న సెట్టింగ్ వేద్దామని అనుకున్నాం, మంచిగా టేబుల్ చైర్స్ పెడదామని అనుకున్నాం. కాకపోతే మన దగ్గర అయితే అవి లేవు. అవి తీసుకొద్దామన్నా కూడా పట్టుకురాదు, బైక్ మీద కార్లో పట్టుకొద్దామన్నా కానీ అది సెట్ కాదు. కాబట్టి ఈరోజు మన వాళ్ళు ఇక ఈ మట్టిలో కూర్చొని తింటారు. ఇంత మంచి ప్లేస్ ఇంకెక్కడ దొరకదు, చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే ఈరోజు వీళ్ళకి ఛాలెంజ్ ఏమి ఇస్తున్నాం మనం అంటే, వీళ్ళకి ఇచ్చేది 5 నిమిషాల టైము. 5 నిమిషాలల్లో ఈ బిర్యానీ అనేది మొత్తం వడగొట్టాలి. ఒక ½ లీటర్ వాటర్ బాటిల్ ఇస్తున్నాం, ఒక బిర్యానీ ఇస్తున్నాం. 5 నిమిషాలలో వీళ్ళు దీన్ని మొత్తం కంప్లీట్ చేసేయాలి. చలో ఇప్పుడు వీళ్ళు చేస్తారా చేయరా అనేది చూద్దాము. అదేవిధంగా రెడ్ బాకెట్ బాగుందా, గ్రీన్ బాకెట్ బాగుందా అనేది కూడా చూద్దాం. దోస్తులు అన్న ప్రైజ్ మనీ ఇస్తా అంటుండు. ఇక ఈ ప్రైజ్ మనీ ఏమో నాకు తెలియదు, మీకు కూడా తెలియదు. ఈ వీడియో తెలవాలంటే స్కిప్ చేయకుండా మొత్తం చూస్తే వెళ్తుంది. ఇక చాలా ఇక బకెట్లో బిర్యానీ వేసుకుంటున్నాం. నువ్వు కాళ్ళు జాపుకొని ఎందుకు కూర్చున్నావు? ఇక నాకు కూర్చోరాదు కాబట్టి మీకు తెలిసేనా ఎందుకు కూర్చున్నాను. మళ్ళీ కూర్చోంటే ఏం చేయాలి, కూర్చోరాదని ఏం చేయలేము భగవంతుందా. దోస్తులు గ్రీన్ బకెట్ బిర్యానీ అయితే ఓపెన్ చేస్తున్నా. ఇది ఎట్లుంటుందో చూడు. ఇక ఇట్లా ఓపెన్ చేయాలి దీన్ని. ఇట్లా ఇంతే ఉన్నట్టు. దోస్తులు బకెట్ చూస్తేనేమో చిన్నగా ఉంది కానీ ప్లేట్ అంతా నిండిపోయింది. ఇలా జబర్దస్త్ లెగ్ పీస్ వచ్చింది మామ. దీన్ని మాత్రం గుమ్మడే. ఈ బిర్యానీ అంతా నేను గుమ్మతానో లేదు తెలియదు కానీ దీన్ని మాత్రం గుమ్మ తప్పక్క. దోస్తులో గ్రీన్ ప్యాకెట్ అయితే ఓపెన్ చేసిండు. అన్నకు ఆల్రెడీ లెగ్ పీస్ వచ్చింది. ఇప్పుడు అయితే రెడ్ ప్యాకెట్ ఓపెన్ చేస్తాం. ఇలా లెగ్ పీస్ ఉంటుంది ఏముంటుంది అనేది చూద్దాం. చలో తెల్లన్న ఉంది దోస్తులు. తెల్లబూ ఉంది, తెల్లబూ పైన తెల్లగా ఉంది. దోస్తులో రెడ్ ప్యాకెట్లో అయితే నాకు లెగ్ పీస్ రాలే. ఇలా క్వాంటిటీ కూడా తక్కువ ఉన్నది. ఇక గ్రీన్ ప్యాకెట్ అంతా అయితే లేదు. ఇక రైస్ కూడా సరిపోదో నాకైతే అర్థమైతే లేదు. ఇక తిన్నాకైతే టేస్ట్ ఎట్టుందని. దోస్తులు ఇక స్టార్ట్ చేస్తున్నాం. ఎట్లుంటుందో ఇక మొత్తం చూడరు మామ. 5 నిమిషాలు టైం పెట్టారు మా వాళ్ళు. దాస్తామా తింటున్నావా భయపెట్టిస్తున్నారా? ఇది మాత్రం కాస్తలు కాస్తే అలా పెరుగు కొద్దిగా దోస్తులో పుట్టుక పడుతుంది. ఫ్రెండ్స్ గ్రీన్ బాకెట్ అయితే వీళ్ళు మొత్తం వేసుకోలేదు, ఇంకా కొంచెం ఉన్నది. ఇలా రెడ్ బాకెట్లో కూడా ఉన్నది. దాదాపు ఒక 2 నిమిషాలు అవుతుంది. ఇద్దరైతే దగ్గర దాకా వచ్చిర్రు. ఈత కూడా వేసేద్దాం వాళ్ళకు. ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్ మన టైం అయితే దగ్గరకు వచ్చింది. దాదాపు ఇంకొక 52-53 సెకండ్లు ఉంది. సెకండ్ ట్రిప్ కూడా వేసేసిన వీళ్ళకు. నాకు తెలిసి అయితే గ్రీన్ బాకెట్ కొంచెం స్లోగానే ఉంది కానీ రెడ్ బాకెట్ తొందరగా వచ్చేటట్టు ఉంది. చాలా ఇంత కంప్లీట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మీరైతే చూసిర్రు. రాజు అయితే నిలబడ్డాడు. ఏదో తింటా అని ఆతృతతో 2-3 బుక్కలు అయితే నోట్లో పెట్టుకున్నాడు. తర్వాత మొత్తం కక్కేసాడు. ఇక మావాడు బాగా ఆకలి మీద ఉన్నాడు. గ్రీన్ టీ షర్ట్ వేసుకొని ఇప్పుడే వచ్చాడు. వాడు బయటకు పోయి వాడైతే మొత్తం గుమ్మేసాడు. గ్రీన్ బాకెట్ బిర్యానీ అయితే కంప్లీట్గా అయిపోయింది. రెడ్ బాకెట్ అయితే కొంచెం మిగిలింది. ఇప్పుడు వీళ్ళిద్దరు తిన్నారు కాబట్టి టేస్ట్ ఏది బాగుంది ఎట్లుంది అనేది జెన్యున్గా వీళ్ళతో తెలుసుకుందాం. ఓకే దోస్తులు, ఇక గ్రీన్ బకెట్ బిర్యానీ అయితే మొత్తం తిన్న. టేస్ట్ అయితే మామూలుగా లేదు, కత్తోలు ఉంది. మరీ అంతగానో హోటళ్ళల్లో అక్కడ ఇక్కడ తింటాం చూడు, మరీ అంత కాకుండా మామూలుగా యావరేజ్గా మాత్రం కత్తోలు ఉంది. ఇది చికెన్ పీస్ మాత్రం మామూలుగా లేదు మామ, కత్తి. ఇక రైస్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇక అలా వేసుకొని కలిపేసుకున్నట్టుంది. చికెన్ ముక్కలన్నీ కలిపేసుకొని అట్లా వేసుకొని కమ్మగా తిన్నట్టుంది. కానీ టేస్ట్ మాత్రం మామూలుగా లేదు, మంచిగానే ఉందనుకో. కత్తి ఎప్పుడన్నా ట్రై చేయాలనుకుంటే చేయమమ్మా, కత్తలు ఉంటుంది కత్తి. ఇక నీకు దీనికంటే కొద్దిగా బయట బెటర్ అనుకుంటావు.
దోస్తులు రెడ్ బకెట్ అయితే టెస్ట్ చేసిన ఇక అంతగానం మనం ఇంట్లో చేసుకున్నట్టే ఉన్నది. ఇక మనం చికెన్ బో కలుపుకొని తిన్నట్టే ఉన్నది, కానీ కొంచెం రైస్ కొంచెం ఉడకలేదు, కొంచెం ఎట్లా అంటే కొంచెం మేకులా ఉన్నది. ఇక అంతా టేస్ట్ కాకుండా నార్మల్గా అయితే ఉన్నది, మంచిగా ఉన్నది రెడ్ బకెట్. అయితే ఈరోజు మన గ్రీన్ బకెట్ రెడ్ బకెట్ విన్నర్ వచ్చేసి గ్రీన్ బకెట్ అయితే విన్ అయింది. చాలా తొందరగా తినేసిండు మావాడు, 5 నిమిషాల్లోనే కంప్లీట్ చేసేసిండు. ఇక రెడ్ బకెట్ కొంచెం ఓవర్ఫ్లో అయింది, కక్కేసిండు మొత్తం. అయితే ఈరోజు మనం వీళ్ళకి విన్ అయిన వాళ్ళకి ఏమి ఇస్తున్నాం అని అంటే బిర్యానీ అయితే తిన్నాడు. ఈ బకెట్లు అనేది మనం గిఫ్ట్కి ఇచ్చేస్తున్నాం. మరి పైసలు పెట్టిన ఉందని ఈ 2 బకెట్లు అనేది ఇటు ఇచ్చేస్తున్నాం. గ్రీన్ బకెట్కు రెడ్ బకెట్ ఒకటి, గ్రీన్ బకెట్ ఒకటి 2 ఇచ్చేస్తున్నాం. ఇక దీంట్లో నువ్వు నీళ్లు తెచ్చుకొని ఏదైనా చేసుకో. ఏం చేసుకోమంటావు? లోట పట్టుకోపోతుంది మా తాతకి ఇస్తాయిగా. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే మన వీడియో కంప్లీట్ అయిపోయింది. అదేవిధంగా మీ సపోర్ట్ మాకు ఎప్పుడు కావాలి, ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంకా మీరు ఏదైనా ఈ వీడియో తీయండి అని చెప్పేసి మీరు కామెంట్ పెడితే దానిపైన మేము వీడియో తీసే ప్రయత్నం చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. డూ సబ్స్క్రైబ్ ముని వ్లాగ్స్.